అన్న నమస్తే అన్న. మరేంటి నిన్న ఏదైతే గూగుల్ వచ్చిందో దాని వైసీపీ నాయకులు మాట్లాడితే అసలు మా ప్రభుత్వంలోనే మేము తీసుకొచ్చాము, అసలు చంద్రబాబు కానీ లోకేష్ కానీ అసలు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఉపయోగపడేది అసలు ఏది చేయట్లేదు, మేము తీసుకొచ్చినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసలు ఏంటి దాని మీద మీ ఉద్దేశం ఏంటి? ఒకటిగా ఏం చెప్తారు? అసలు గూగుల్ కంపెనీ ఎవరి హయాంలో వచ్చింది అనుకోవచ్చు? అసలు వైసీపీ నాయకుల్ని కానీ వైసీపీ నాయకుడైన జగన్ రెడ్డిని కానీ ప్రజలు ఈడ్చి కొట్టిన ఈ రాష్ట్రం నుండి పారదోలినా కానీ సిగ్గు శరం మానవ అభిమానం ఏమి లేకుండా పోతుంది. ఏమయ్యా, మీరు గూగుల్కి సంబంధించినటువంటి ఏదైతే సమాచారాన్ని ఆ అనౌన్స్మెంట్ని లోకేష్ చేయగలని ఏమన్నారయ్యా మీరు? గూగులా అదో పెద్ద షెడ్డు, అక్కడ ఏం ఉపాధి వస్తుంది? దానికి కరెంటు వేస్ట్, దానికి ఎంత వాటర్ ఇది అవుతుంది అనే రకరకాలుగా మీ యొక్క మీడియాలో మీ యొక్క నాయకులు మాట్లాడి ఎప్పుడైతే ఇది గ్రౌండ్ అవ్వగానే ఇప్పుడు నాది 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 అంటున్నారంటే అసలు గూగుల్ అనే దానికి అర్థం తెలుసా? సో మీరు కూడా మాట్లాడితే దానికి ఏది నైతికత అనేది లేదు. అంటే ఎలా చూడొచ్చు అంటే గతంలో అదే గూగుల్ కంపెనీ వచ్చినప్పుడు వైజాగ్ ఎంపీతో కూడా కేసు వేయించిన మనుషులు ఈ రోజున మేమే తీసుకొచ్చామని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఒక కేసు ఏంటి భయ్యా, అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి భూములు ఇవ్వనీయకుండా అక్కడ అన్ని రకరకాలైనటువంటి గోలలు చేసి దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి దానివల్ల ఎంతో వాటర్ కన్జంప్షను, కరెంట్ కన్జంప్షను, దీనివలన ప్రభుత్వం తక్కువ రేటుకే భూములు ఇచ్చేసి ఇక్కడంతా నాశనం చేసేస్తుందనే ప్రచారాలు చేశారు. మరి ఈ రోజున ఎంతో కష్టపడి లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ గూగుల్ డేటా సెంటర్ని మరి ఆ వైజాగ్కి మణిహారంగా దేశానికే ఒక గొప్ప ఇదిగా మార్చడానికి శంకుస్థాపన చేస్తే ఈ రోజున మాది మాది అని క్రెడిట్ చోరీ అనే పదాలను మాట్లాడుతున్నారంటే ఇంకా వాళ్ళంత దౌర్భాగ్యులే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే అసలు కూటమి నాయకులు ఈ రోజున ఇంధన సమస్య కూడా లేవనెత్తింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా, అసలు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో ఈ విధంగా ఉంది. అసలు ఆయిలే అందించలేని మనుషులు అసలు డెవలప్మెంట్ ఎలా చేస్తారు, కంపెనీస్ ఎలా తీసుకొస్తారని ప్రజలు ఎలా నమ్మాలి వీళ్ళని అని చెప్పి కూడా అంటా ఉన్నారు. మరేంటి అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలు కానీ దేశవ్యాప్తంగా జరిగేటువంటి పరిణామాలను కానీ కనీసం గుర్తించలేని కళ్ళు కబోది లాంటి పరిస్థితిలో ఈ వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సమస్య కానీ పెట్రోల్ డీజిల్ సమస్య కానీ గ్యాస్ సమస్య కానీ ఉందంటే ఈరోజు ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యొక్క యుద్ధం ద్వారా జరిగిందని మాత్రం అందరికీ తెలిసిందే కదా. కానీ మా ప్రధానమంత్రి గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా పెట్రోల్ డీజిల్ అందిస్తూ వస్తున్నారు. మరి ఆ పెట్రోల్ డీజిల్ అందిస్తుంటే ఇంత క్రైసిస్లో కూడా పెట్రోల్ డీజిల్ అందిస్తున్నారని వాళ్ళ యొక్క నాయకులు వాళ్ళ యొక్క మీడియా ఎక్కడ చూస్తే అక్కడ పెట్రోల్ అందట్లేదు, డీజిల్ అందట్లేదు అని ప్రచారాలు మొదలుపెట్టినాయి. దీనికి కారణం ఏంటంటే ఆయిల్ కంపెనీ వాళ్ళు ఈ యొక్క సంక్షోభం వచ్చిన దగ్గర నుండి క్రెడిట్ పాలసీ తీసేసి 10 రోజులు వారం రోజులు క్రెడిట్ పాలసీ తీసేసి డీలర్లకి మీరు డబ్బులు ఇస్తేనే మీకు పెట్రోల్ డీజిల్ మేము ఇస్తాం అనే పద్ధతిలో వెళ్తాం వల్ల కొన్ని బంకులు అయితే మూతపట్టడం మాత్రం వాస్తవం. అంతేగాని ఎక్కడ ఆయిల్ దొరకట్లేదు, ఎక్కడ పెట్రోల్ దొరకట్లేదు అనే మాట మాత్రం అవాస్తవం. ఆ విధంగా ఉన్నా కానీ తర్వాత దాన్ని ఒక రోజులోనే సెటరైట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్యానిక్ సిచ్యువేషన్లో లైన్లో నిలబడ్డారు తప్ప పెట్రోల్ డీజిల్ సమస్య అనేది మాత్రం ఈ ప్రభుత్వంలో లేదు అని ఖచ్చితంగా చెప్పగలను. అంటే ప్రజలకి మాత్రం పెట్రోల్ అందించలేకపోతున్నారు, ఆయిల్ అందించలేకపోతున్నారు. కానీ అమరావతిలో ఉన్న పెట్టుబడులు చంద్రబాబు బెనామీలకు మాత్రం దారాదత్తాలు చేస్తున్నాడు ఆయిల్ అని చెప్పి అంటా ఉన్నారు. మరి ఏంటన్నా ఇది ఆయిల్ అనేది అందరికీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాయకులకి వాళ్ళందరూ కూడా ఈ ఆయిల్ తీసుకొచ్చి ఇళ్లలో పెట్టుకొని బ్లాక్లో అమ్ముకునే దాన్ని కూడా బ్లాక్లో అమ్ముకునే పరిస్థితిలో ఉంటే ప్రతి ఒక్కరికి పెట్రోల్ డీజిల్ ఇచ్చే పరిస్థితిలో మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అంటే ఎలా చూడొచ్చు అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ 5 ఏళ్ల పాలన చూసాము, ఇప్పుడు 2 సంవత్సరాల పాలన చూస్తాను. అసలు ఏమన్నా మార్పులు కానీ డెవలప్మెంట్ కానీ చదువుకున్న పిల్లలకి జాబ్స్ పరంగా కానీ ఏమైనా మార్పు ఏమైనా కనిపిస్తుంది అంటారా? ఏమండి 5 ఏళ్ల కాలంలో మీరే చూస్తున్నారు. గతంలో మీరు వచ్చిన రోడ్లు గుంతలుగా ఉండేది, ఈ రోజున రోడ్లన్నీ వేయటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఈ నియోజకవర్గాల వారిగా గ్రామాల వారిగా కానీ సీసీ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ అలాగే స్టేట్
నేషనల్ హైవేస్ కానీ అన్నీ కూడా అద్భుతంగా రోడ్లు వేయడం జరిగింది. అంతేవిధంగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒక 10,060 ఉద్యోగాలు, అలాగే కోర్టు ద్వారా వచ్చేటటువంటి ఉద్యోగాలను కూడా ప్రకటించడం జరిగింది. ఆ విధంగా నిరుద్యోగులు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి అన్ని పథకాలను అందించడం జరుగుతుంది. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందేలాగా ప్రతి చోట ఇవాళ ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, ఇలాగ కోస్తా ఆంధ్ర కానీ ఎక్కడ చూసినా కానీ మంచిగా మరి కొత్త కొత్త కంపెనీలని తీసుకొచ్చి మరి వాటి భాగస్వామ్యంతో ప్రజలకి ఆ అభివృద్ధిలో భాగం చేసి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ఈ ప్రభుత్వం గట్టిగా పనిచేస్తుంది. అసలు మీరేమో ఈ ప్రభుత్వం వల్లే డెవలప్మెంట్ జరుగుతుంది, చదువుకున్న పిల్లలకి జాబ్స్ కల్పిస్తామని చెప్పి మీరంటా ఉంటే వైసీపీ నాయకులు అసలు ఏమీ జరగట్లేదు, మొత్తం రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేయడం తప్ప వీళ్ళకి ఏమీ చేత కావట్లేదు. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవాలని చెప్పి వాళ్ళు మాట్లాడటం ఏంటన్నా? డెవలప్మెంటా? ఆ డెవలప్మెంట్ లేకే కదా మీరు చేసిన డెవలప్మెంట్ని ఒప్పుకోలేకే కదా మీకు 11 సీట్లు ఇచ్చేసి మిమ్మల్ని తరిమి కొట్టింది. డెవలప్మెంట్ చేశారనే అబద్ధాలు అపోహ కల్పనలు మీరు చెప్పినంత మాత్రాన ప్రజలకి అది చేరువవ్వాలి, వాళ్ళు చూడాలి కదా. వాళ్ళ ఇంటి ముందు రోడ్డు వేసింది ఎవరో ప్రజలకు తెలుసు, వాళ్ళకి మంచి ఉపాధి కల్పించింది ఎవరో ప్రజలకు తెలుసు, వాళ్ళకి మంచి పథకాలు అందించింది ఎవరో ప్రజలకు తెలుసు. అది విద్యార్థులు అయితేనేమి ఇప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్తే వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సులు కానీ, వాళ్ళకి ఇచ్చినటువంటి బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, వాళ్ళకి ఇచ్చిన షూస్ కానీ, అక్కడ వాళ్ళకి అందబడుతున్నటువంటి మౌలిక సదుపాయాలే కానీ, అలాగే మధ్యాహ్న భోజనం పథకం కానీ ఎంత అద్భుతంగా వాళ్ళకి అందుతుందో అనేది వాళ్ళని అడిగి తెలుస్తుంది. ఒక్క స్కూల్ మాత్రమే కాదు, అదంతా కూడా ఇంటర్మీడియట్ వారికి కూడా ఇచ్చి మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా వాళ్ళకి ఎంసెట్ అలాగే నీటులో కూడా ఈ రోజున కోచింగ్ ఇస్తూ వాళ్ళు ప్రైవేటు కాలేజెస్కి కన్నా ఎత్తుగా ఎదిగేలాగా వారిని అద్భుతంగా తీర్చిదిద్దేలాగా మరి ఈ రోజున ఇంటర్మీడియట్లో హాజరు శాతం పెరిగింది, ఇంటర్మీడియట్లో ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు, ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది అంటే కారణం అంతా కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు, లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు అని చెప్పేసి చెప్తున్నాను. అంటే మరి ఈ రోజున లోకేష్ గారికి కూడా అవార్డు అంటే రాష్ట్ర స్థాయి నుంచి కూడా జాతీయ స్థాయికి పార్టీ కార్యదర్శి రావటం ఏంటన్నా ఎలా చూడొచ్చు అంటారు? ఇది రాత్రి జరిగింది కాదండి, ఇది రాత్రికి జరిగింది కాదు. ఒక 15-20 ఏళ్ళుగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి చేరువవుతూ ఆ చేరువవుతున్న క్రమంలో ప్రతి ఒక్కరిని మరి తన అవగాహన చేసుకొని, అలాగే ప్రభుత్వంలో కూడా తను గతంలో మంత్రిగా పనిచేస్తూ ఆ విధాలైన ప్రజలకి అన్ని విషయాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో ముందుకు తీసుకెళ్తూ తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి నిరంకుశ ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి డిక్టేటర్షిప్ ఉన్న ప్రభుత్వంలో ప్రజల్ని బయటకు రానియకుండా, నాయకుల్ని బయటకు రానియకుండా గృహ నిర్బంధాలు పెట్టి రకరకాలైన ఇబ్బందులు క్రియేట్ చేసినప్పుడు నేనున్నా, ఈ ప్రభుత్వం చేస్తుంది తప్పు అని వ్యతిరేక గళం ఎత్తి యువగళంగా మారి ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క చోట యొక్క సమస్యల పట్ల దాన్ని పరిష్కారం చూపిస్తూ నేనున్నా, మా ప్రభుత్వానికి ఓటేయండి అని చెప్పేసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి జగన్ రెడ్డి మీద మరి గొప్పగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈ రోజున జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమితులు అవ్వటం చాలా గర్వకారణం, చాలా ఆనందదాయకం, అభినందనీయం. అతనికి మంచి జరగాలి. ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ముందు అనేక గొప్ప విజయాలు సాధిస్తుందని చెప్పేసి, అలాగే ప్రజలకు కూడా గొప్ప ప్రభుత్వాన్ని అందించేలాగా ఆయన యొక్క నాయకత్వం పనిచేస్తుంది.